అమ్మ నాన్న తోడు లేకుండా, భర్త తోడు లేకుండా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తోడు లేకుండా, ఎవ్వరు స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ఎవ్వరూ తోడు లేకుండా ఒంటరిగా ఉండటం నరకం కంటే భయంకరం. కానీ వీళ్ళందరూ లేకున్నా దేవుడు తోడుంటే పరలోకం కంటే గొప్పగా ఉంటుంది. ఎవ్వరూ తోడున్నా లేకపోయినా దేవుడు తోడుంటే స్వర్గం చూసామరా అంటాం చూడు, అలా ఉంటుంది. మనుషులు తోడు ఉండేదానికంటే దేవుడు తోడుంటే చాలా బాగుంటుంది. అంటే ఒంటరిగా ఉండమని కాదు, ఒంటరిగా ఉన్న వాళ్ళకి దేవుడు తోడుంటే బాగుంటుంది అని. దేవుడు కృపను బట్టి ప్రతి ఒక్కళ్ళకి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, అన్నదమ్ములు, కుటుంబం అందరికీ తోడుండాలి. అందరికీ స్నేహితులు, అందరి కుటుంబంలో జీవించాలి. లేని వారి గురించి, ఒంటరిగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఒంటరిగా ఉన్న వాళ్ళకి దేవుడు తోడుంటే పరలోకంలో ఉన్నట్టుగా ఉంటుంది.